హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డూలో ఎటువంటి బెల్లం కానీ పంచదార కానీ వాడకుండా ఎంతో హెల్తీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డూని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/3 కప్పు బాదం పప్పు వేసుకోవాలి, 1/3 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/3 కప్పు వాల్నట్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు వేయించుకోకూడదండి, కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకొని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని ఎండు కొబ్బరి ముక్కల్ని పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఎండు కొబ్బరి పొడి వేసుకున్న బౌల్లోనే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 కప్పు వరకు వైట్ ఎండు కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు కిస్మిస్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొంచెం పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని ఎండు కిస్మిస్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ ఎండు కిస్మిస్ని ఎండు కొబ్బరి పొడి డ్రై ఫ్రూట్స్ పొడిలో ఈ ఎండు కిస్మిస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత లడ్డూల్లా చుట్టుకోవడమేనండి. ఇప్పుడు ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో బెల్లం కానీ షుగర్ కానీ వాడనవసరం లేదండి. మనం వేసుకున్న కిస్మిసే తీపి సరిపోతుంది. చూసారు కదా, మొత్తం లడ్డూలన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డూని తయారు చేయడం చూసారు కదా. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ కోకోనట్ డ్రై ఫ్రూట్ లడ్డూని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.